ఎలక్షన్ 11కు పెట్టాలి. అవును. 11 పెడితే హ్మ్. ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి అయిపోతుంది. హ్మ్. ఎంత తలనొప్పి అవుతుందంటే 11 చాలా మంది ఏమనుకుంటారంటే 11 సీట్లు ఓడిపోతే జగను. హ్మ్. ఎందుకంటే 11 సీట్లు వీళ్ళకుంటాయి. హ్మ్. ప్రతిపక్షం ఉంటారు. అధికార పార్టీ సర్వశక్తులు ఒడ్డి వచ్చి నిలబడిందనుకోండి. హ్మ్. గందరగోళం అయిపోతుంది కదా! హ్మ్. అధికార పార్టీ మొత్తం ఛాలెంజ్‌గా తీసుకుంటే అవును. పులివెందుల ఉండొచ్చు. కానీ మిగిలిన నియోజకవర్గాల సమస్యలొస్తాయి గదా! అవును. ఇప్పుడు ఉదాహరణ నంద్యాల ఉంది. హ్మ్. నంద్యాలలో అశోక్ గారు 2019కి 1 ½ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ అవును. జరిగింది. అవును. 30,000 మెజారిటీనో, 35,000 మెజారిటీతో గెలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ. అవును. హ్మ్. సీన్ కట్ చేస్తే హ్మ్. 1 ½ ఇయర్ తర్వాత 35, 40,000తో ఓడిపోయింది. అదే నియోజకవర్గంలో హ్మ్. నంద్యాలలో సాధారణ ఎన్నికల్లో. హ్మ్. అంటే దానికోసం చంద్రబాబు గారు దాదాపు 15 రోజులు ఆడనే ఉన్నాడు. హ్మ్. ముఖ్యమంత్రి అన్ని వదిలేసి ఈయన ఆడనే ఉన్నాడు. జగన్ హ్మ్. గారు కూడా. హ్మ్. ఈయన ఇద్దరు పోటీగా ఉండిపోయారు అక్కడనే. ఫలితంగా ఏమైంది? నాకున్న అంచనా ప్రకారం ₹650,00,00,000 విలువైనటువంటి పనులకు హామీ ఇచ్చారు. అబ్బా! ఒక ఆ! అసెంబ్లీలో గెలవడం కోసం ఎలక్షన్ ముందు గెలిస్తే ఓడిపోతే నష్టం వస్తుంది కదా! పొట్టిగడ్డగా. అవును. కాబట్టి ₹650,00,00,000 హామీలిచ్చారు. హ్మ్. దాంట్లో ఎంత అమలైందో పక్కన పెడదాం. హ్మ్. ఇప్పుడు 11 చోట్ల వైసీపీని ఓడించాలని టార్గెట్ వస్తుంది కదా! అధికార పార్టీకి. హ్మ్. 11 చోట్ల 500,00,00,000 కేటాయించారనుకోండి. ఏడ నుంచి డబ్బులు తేవాలి? ఆర్థికంగా ఇబ్బందే. అన్నిటి పరంగా ఇబ్బందే. ఆ! టార్గెట్ జేస్తారు. హ్మ్. ఈళ్ళకి ఇబ్బందే. వైసీపీ కూడా 11 గెలవకపోతే ఇంక అయిపోయింది వైసీపీ అనే వాతావరణం వస్తుంది హ్మ్. అనేది ఈళ్ళ బాధ. హ్మ్. 11 గాని కొట్టామంటే జగన్ బాగా ఇప్పుడే కొట్టేస్తే మానసికంగా దెబ్బతింటాడని వాళ్ళు దీంట్లో పడిపోతే రాష్ట్రాన్ని వదిలేయాల్సొస్తుంది. అవును. హ్మ్. ఒకేళ ఇంత కష్టపడి 11 ఓడిచ్చేసినాం. లేదా హ్మ్. పులివెందులు మినహాయించి ఓడిచ్చేసినాం. ఆ తర్వాత ఓడిపోతారని గ్యారంటీ లేదని నంద్యాల నిరూపించింది. ఓకే. ఓకే. ఆ! 1 ఇయర్, 1 ½ ఇయర్ బ్యాక్ నంద్యాలలో ₹600,00,00,000 బడ్జెట్ పెట్టి, ఖర్చు పెట్టి అవును. గెలిపించుకుంటే అదే చోట అంతకన్నా ఎక్కువ ఓట్లతో ఓడిపించినారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని మొత్తం దాంట్లో రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి ఏంటి ఇక్కడ? హ్మ్. ఇదే అజెండా తీసుకొస్తాడు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు 2 పథకాలు అమలు చేసి 4 పెండింగ్ ఉంది. అవును. నా అంచనా ప్రకారం అన్ని పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు. అవ్వదు. అది హ్మ్. చంద్రబాబు గారు హ్మ్. పరోక్షంగా చెప్తున్నాడు. హ్మ్. 1 ఇయర్ వరకు అనుకో చేసేదానికి ప్రయత్నిస్తున్నాం అనే మాటకి విలువ ఉంటుంది. హ్మ్. 2 ఏళ్ల తర్వాత కూడా అన్నారంటే ప్రజలు నమ్మరు. కాబట్టి జగన్ ఏం చేస్తాడు? అమ్మఒడి, లేదా తల్లికి వందనం, లేదా రైతు భరోసా ఇవన్నీ గాని ఎన్నికల్లో గాని మీరు తెలుగుదేశం గెలిపిస్తే ఇక శాశ్వతంగా ఇవ్వడు. హ్మ్. ఆలోచించుకోండి. ఇప్పుడు గాని ఆయన ఓడించారంటే ఇస్తాడు అంటాడు. హ్మ్. ఇది ఎట్ట పని చేస్తుంది? ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల అమలు కోసం ఇది రెఫరెండం అంటాడు. హ్మ్. ఎవరు? జగన్ గారు. హ్మ్. తల్లికి వందనం ఇచ్చారా? ఇవ్వలేదు. నేను ఆ రోజే చెప్పాను. అమ్మ ఒ ఈ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు కథ. అదే ఆ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఊరు ఊరు సంబంధించిన అన్నిటిని పెద్ద ఎత్తున చర్చించుకుంటూ వచ్చాడు. ఆ! చేస్తారు. అది ప్రభుత్వానికి ఇరిటేషనే కదా ప్రజల్లో. హ్మ్. ప్రతిపక్షానికి ఒక అవకాశం కదా! ఓకే. రెండోది ఎంత కష్టపడి ఓడిపోయినా మళ్ళీ గెలుస్తారనే గ్యారంటీ లేదు గదా! మళ్ళీ ఎన్నికలు కాబట్టి జరిగితే. ఈ హ్మ్. ప్లాన్ బిని ఈ ప్లాన్ బిని జగన్ గారిని తీసుకెళ్తే రఘురామకృష్ణరాజు గారు ఒక అధ్యాపకుడిలాగా మాట్లాడినాడు. అధ్యాపకుడు క్లాస్‌లో పాఠం చెప్తారు గదా! హ్మ్. ఇది రూల్ అని. అది హ్మ్. నిజమే అధ్యాపకుడు ఫీల్డ్‌లోకి రాడు. హ్మ్. ఫీల్డ్‌లోకి పోయేది రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం ఆ! పార్టీ. కాబట్టి ఆ! జగన్ గారికొచ్చే రిస్క్ జగన్ గారిది. హ్మ్. ప్రభుత్వానికొచ్చే రిస్క్ ప్రభుత్వానికి. ఎవరు ఎంత రిస్క్ తీస్తారు? జగన్ గారు రిస్క్ తీసుకునేసాడు. అది హ్మ్. రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు ఏం జరిగినా అనుభవిస్తారు. రేపు ఎన్నికలంటూ వస్తే దీని కారణంగా ప్లాన్ బి ప్రకారం ఎఫెక్టివ్‌గా ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలే టార్గెట్‌గా ఎన్నికల్లో ఎళ్ళిపోతాడు. అవును. ప్రభుత్వాన్ని పెట్టే ప్రయత్నం. అది ఆయన ప్లాన్ బి. ఆ రిస్క్, ఆ ఫలితం ఆయనకి. హ్మ్. ఈళ్ళు రిస్క్ ఎంత తీసుకుంటారు? హ్మ్. వదిలేసి శాసనసభ ఎగ్గొడుతున్నాడు. ఇది బాధ్యతారహితం అంటే ఎలా ఉంటుంది? హ్మ్. లేదా రద్దు చేసి, గొడవ చేసి, కోర్టు చుట్టా తిరిగి, మొత్తం వ్యవహరించి, ఎన్నికలు పెట్టి, వందల కోట్లు, వేల కోట్లు దాన్ని కుమ్మరించి, గెలిచి, ఓడ్చి, లేనిపోని తంటాలు తెచ్చుకొని, మొత్తం వ్యవహారం చేసుకొని ఎన్నికలు 29లో జరగాల్సింది 28లోనో, 27లోనో జమిలీలాగా ఇదొకటి జరిగి హ్మ్. ఇది అవసరమా మనకు అని అనుకుంటాడా? రిస్క్ తీసుకుంటాడా? హ్మ్. అనేది చంద్రబాబు గారు తీసుకునే రిస్క్‌ని బట్టి హ్మ్. అసెంబ్లీ, శాసనసభ సభ్యత్వం రద్దు హ్మ్. కావటమే తప్ప రఘురామకృష్ణరాజు గారు చెప్పిన పాఠం ప్రకారం అయితే జరగదు. అంటే ఆయన ఆగ్రహావేశాలు వేరుగా ఉంటాయి గదా! సో, దానికి తగ్గట్టు ఆయనేమన్నా మాట్లాడుతున్నారేమో. కానీ ఇదైతే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అసెంబ్లీ సబ్జెక్ట్ అనేది. రావాలన్నా, పోవాలన్నా, ఆపేయాలన్నా కూడా చాలా కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్ కాదు. రూల్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. హ్మ్. అంటే ఎట్లా పడితే అట్లా చేయడానికి ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న సభ్యులు గదా! అవును. వాళ్ళకి హ్మ్. బాధ్యతలుంటాయి, హక్కులుంటాయి. ఎలా పడితే అలా చేస్తే హ్మ్. ఇప్పుడేముంది మాకు ఇష్టం వచ్చినప్పుడు సస్పెండ్ చేసేస్తామంటే అధికారంలోకి వచ్చి అందరిని సస్పెండ్ చేసేలా పారేస్తారు. హ్మ్.
రూల్స్ పటిష్టంగా లేకపోతే, లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోకపోతే, ఉమ్, ఇప్పుడు జగన్ గారు ఏదో ఒక కారణంతో ఒక విమర్శ 11 మందిని రద్దు చేసి మొత్తం జీరో చేసేస్తే, ఉమ్, అటు శాసనసభ పార్లమెంట్ రూల్స్ చాలా పటిష్టంగా ఉంటాయి. దాన్ని ఓకే. దుర్వినియోగం చేసుకుంటావా, సద్వినియోగం చేసుకుంటారా అని సభ్యుల ఇష్టం, పార్టీల ఇష్టం. కానీ ఉమ్, పటిష్టంగా ఉండడం కరెక్ట్, ఇంకా పటిష్టంగా ఉండాలి, ఇంకా లోపభూయిష్టంగా ఉండకూడదు. ఓకే. కాబట్టి ఇట్లాంటి శాసనసభ కాబట్టి టూ టెక్నిక్ నేను చెప్పాను, రఘురామకృష్ణరాజు గారు చెప్పింది ఒకటి అధ్యాపకుడుగా హోదా లాగా, ఆయన చెప్పింది రూల్ కరెక్ట్. ఉమ్, కానీ ఇంప్లిమెంట్ చేసేది అధ్యాపకుడు కాదు, ఫీల్డ్ వేరు, ప్రాక్టికల్స్ వేరు, థియరీ వేరు. ఉమ్, థియరీని ఇంప్లిమెంట్ చేయాల్సిన ప్రాక్టికల్ కష్టాలు ఉంటాయి. ప్రాక్టికల్ చంద్రబాబు గారికి తెలుసు, రఘురామకృష్ణ గారు కాదు కదా. రఘురామకృష్ణ థియరీ చెప్తున్నాడు, అవును. చంద్రబాబు గారు ప్రాక్టికల్స్ ఎదుర్కోవాలి. కాబట్టి ఎంత రిస్క్ తీసుకుంటాడు? ఓకే. జగన్ ఒక రిస్క్ తీసుకునేసినాడు, ఉమ్, ఇంకా ఆయన మార్చేది ఏమీ లేదు. వీళ్ళు రిస్క్ తీసుకోవడం లేదా, వీళ్ళ చేతిలో ఉంది. రిస్క్ తీసుకుంటాడా? తీసుకో. రిస్క్ తీసుకుంటే రఘురామకృష్ణరాజు గారు చెప్పేది జరగచ్చు. ఉమ్, రిస్క్ తీసుకోకపోతే 5 ఏళ్ల పాటు నువ్వు బాధ్యత రహితంగా శాసనసభకు రాలేదంటే మంచి ఎన్నికల్లో కూడా ఆయన రానోడిని ఎందుకు పెడతారన్న ఇట్లాంటి రాజకీయ విమర్శలు చేసుకుంటూ వెళ్తారు. ఏది చేస్తారనేది వాళ్ళ రిస్క్ బట్టి ఆధారపడి. చూద్దాం సార్, ఈ కాంప్లికేషన్ ఇష్యూ ఎప్పుడు సాల్వ్ అవుద్దు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజా చైతన్యం.